హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగే లేచి బయట ఊడ్చాను. మార్నింగ్ చేసే పని తర్వాత వంటగది శుభ్రం చేసుకొని ఊడుస్తున్నాను. అంట్లు మొత్తం బయట వేసేసి వంటగది ఊడ్చాను. నెక్స్ట్ బ్రష్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే మల్లె తీగ ఉంది. పొద్దున్నే పిల్లలు పూలు కోయడం స్టార్ట్ చేశారు. ఇక టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోసపిండి ఉంది, దాంట్లోకి సాల్ట్ తగినంత వాటర్ వేసి ప్రిపేర్ చేస్తున్నా. నెక్స్ట్ చట్నీకి అయితే పల్లీలు వేస్తున్నాను. ముందైతే చట్నీ చేసేసుకుంటున్నా. నెక్స్ట్ తాలింపు వేసేసాను. ఈలో పాలు కాగబెట్టుకుంటున్నా. ఈ పల్లీలు మొత్తం మిక్సీలో వేసి చట్నీకి గ్రైండ్ చేస్తున్నా. చట్నీ ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ దోశలు వేయాలి. ఇంకా దోశలు వేసేసుకుంటున్నాను టిఫిన్కి. ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వేసేసాను. టిఫిన్ రెడీ అయిపోయింది. పాలైతే కాగిపోయాయి. ఇంక ఇవాళ టీ పెట్టుకుందామని రెడీ చేసుకుంటున్నాను. అల్లం టీ. అల్లాన్ని లైట్గా కట్ చేసి దంచుకొని వేసుకుంటున్నా. టీ కాగేలోపు బియ్యం కడిగేసాను. ఎసరు చూసుకొని అన్నం కూడా పెట్టేశాను. టీ రెడీ అయింది. నెక్స్ట్ అన్నం కూడా ఉడుకుతుంది. ఈలోపు పూలు కోద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను. మా తీగ నిండా పూలు. మార్నింగ్ కోసేలోపు మళ్ళీ ఈవినింగ్కి రెడీగా ఉంటాయి చాలా పూలు. మల్లె మొగ్గ కూడా పెద్దగా ఉంటుంది. అండి డైలీ ఇన్ని పూలు అయితే వస్తాయి. పూజకి వాడతాను. ఈలోపు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. ఊడ్చేసుకుంటున్నా గది మొత్తం. ఇవాళ సండే కదా, చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. లోపు అన్నం అయిపోయింది. కూర తాలింపు వేస్తున్నా. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయాక చికెన్ వేసుకుంటున్నాను. బాయిల్ అవుతుంది చికెన్. చికెన్లో కొంచెం ఉడికాక టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఇక మా పాపకైతే పప్పు ప్రిపేర్ చేస్తున్నా. ఉత్తపప్పే. కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడకబెడుతున్నా. చిన్న కుక్కర్లో స్టవ్ మీద పెట్టేశాను.
ఇంకా చికెన్ ఉడుకుతుంది. దీంట్లో తగినంత ఉప్పు కారం వేసుకున్నాను. ఇలాగ పప్పు విజిల్స్ వచ్చి అది కూడా ఉడికిపోయింది. మా బాబు ఆడుకుంటున్నాడు. చికెన్లో లాస్ట్కి కొంచెం మసాలా వేసుకొని 2 నిమిషాలు ఆగి దించేసాను. ఇదే డైలీ నా మార్నింగ్ రొటీన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.